తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని ఇటీవల బీఆర్ఎస్ నేతలు కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని అందులో పేర్కొన్నారు. దానిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. పిటిషనర్ల వాదనలపై హైకోర్టు విచారించగా సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. అప్పట్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు విచారిస్తామని కూడా హెచ్చరించింది. దానిపై విచారించిన ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. 4 వారాల తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల ఎమ్మెల్యే పదవులు ఊడడం ఖాయమన్నారు. పార్టీ మారిన అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని మొదటి నుంచి ఇదే విషయాన్ని చెప్తున్నామని అన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టని తెలిపారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడడం ఖాయమని హరీష్ రావు స్పష్టం చేశారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని ఎక్స్ వేదికగా హరీష్ రావు తెలిపారు. తాము పార్టీ మారినప్పుడు పార్టీని విలీనం చేశామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది పార్టీ ఫిరాయింపని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 3 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ 4 వారాల్లోగా స్పీకర్ చర్యలు తీసుకుంటారని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.